ఎంతో చదివి ఎన్నో కోట్లు సంపాదించినా ఆ నాలుగుకి నాలుకంత రుచి తగలకపోతే ఇంకెందుకురా ఈ జీవితం అనిపిస్తుంటది. అత్తగారింటికి వచ్చినప్పుడు అత్తగారు వండి పెడతదని, పిల్లల్ని పెళ్లి చేసుకుని తీసుకెళ్లిపోతే రోజు వండి పెడతదని, కట్నం వద్దు కాసు బంగారం వద్దు అని ఎక్కడెక్కడో పట్నం నుంచి వచ్చి ఇక్కడ మా పిల్లల్ని అయితే పెళ్లి చేసుకుని తీసుకెళ్లిపోతున్నారండి. ఈ సోది అంతా మాకెందుకు అనుకోకండి, సోది కాదండి, రుచి అండి, రుచి. ఆ రుచిగా వండే ఆడపిల్ల మన ఇంట్లో ఉందనుకోండి, ఆహా ఆ కుటుంబం ఎంత చక్కగా ఉంటుందండి. అన్నం కంచం దగ్గర కూర్చుని భార్యని చాలా బాగుండే కూర అని భర్త, మా కోళ్ళ వంటలు అమృతంలో ఉన్నాయని అత్తగారు మామగారు పొగుడుతుంటే ఆ సంసారం ఆ కుటుంబం ఎంత బాగుంటుందండి. మా అత్తగారు ఏమాడుకుని తినేస్తుందని చూస్తున్నారా మీరు? ఏడ చేపల పులుసు అదిరిపోయి చేపల పులుసు కాసాను. మరి కూర అయితే చాలా సార్లు వండారు కానీ ఈ రోజు వండిన చేపల పులుసు అయితే అదిరిపోయింది. మామూలుగానే చేపల పులుసు అంటే అదిరిపోద్ది, అందులోనే మట్టి కొండలో వండారనమాట. ఇంకా మామూలుగా ఉంటుందా టేస్ట్? సూపర్ అనమాట. మా కోళ్ళకైతే అంత నచ్చింది పులుసు. మీరు కూడా పులుసు సూపర్గా వండు తినాలంటే వీడియో మొత్తం చూడండి. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం ప్రఖ్యాత జాతక మరియు హస్తరేఖ ప్రావీణ్యులు, జ్యోతిష రత్నం, దైవజ్ఞ పండిట్ బి రమేష్ శాస్త్రి గారు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఉపాసకులు. వీరు జాతక కుండలి, హస్తరేఖలు, ఫోటో చూసి మీ భవిష్యత్తును శాస్త్రోక్తముగా ఫోన్ ద్వారా తెలుపగలరు. మీ సమస్యలైన ఉన్నత విద్య, పరీక్ష, ఉద్యోగం, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, విదేశీ ప్రయాణం, వ్యాపారంలో లాభ నష్టాలు, కుటుంబ సమస్యలు, కోర్టు కేసు వ్యవహారాలు, ఆరోగ్య సమస్యలు, వివాహం, సంతానం, ప్రేమ వివాహం, ఇంట్లో అశాంతి, ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి మరియు స్త్రీ పురుషుల ఏ విధమైన సమస్యలున్నా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పూజలు చేసి 9 రోజుల్లో మీకు పరిష్కారం చూపెదరు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి పండిట్ రమేష్ శాస్త్రి గారిని సంప్రదించండి. వెంటనే సంప్రదించండి. ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు. మొబైల్ సంఖ్య 8095085246. అందరికీ నమస్తే. మన ఛానల్కి స్వాగతం. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూసినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ల మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసేవాళ్ళు అందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం పక్కన బెల్ టచ్ చేయండి. ఇవాళ అయితే మరి నేను చేపల కూర వండుతున్నాను. ఆ చేపల కూర నేను ఎలా వండుతున్నానో మీరు వీడియో వదలకుండా చూసి ఆ చేపల కూర నేను వండినట్టు కూడా మీరు వండుకున్నారనుకో నా చెయ్యి అమృతం మీకు వచ్చేస్తుంది అనమాట. వీడియో వదలకుండా మాత్రం చూస్తేనే మీకు ఆ చేపల పులుసు రుచి ఏంటో మీకు అర్థం అవుద్ది అనమాట. చేప ఏం చేప అనుకుంటున్నారు? బుర్రబొచ్చు అనమాట. బుర్రబొచ్చు ముక్కలు అనమాట. ఈ బుర్రబొచ్చు అమ్మ మనకి ముక్కలు తక్కువ వస్తాయి. ఏంటి బుర్ర పెద్దది ఉంటుంది కదా, అంత గురించి ముక్కలు తక్కువ వస్తాయి అనమాట. అయ్యే పొట్ట ముక్కలు వస్తాయి, బుర్ర ముక్కలు వస్తాయి, ఎన్ని ముక్కలు తక్కువ వస్తాయి అనమాట. చేప మా బుర్రబొచ్చు అంటే ముక్కలు తక్కువ వచ్చినా ఆ బుర్రబొచ్చు రుసే వేరు అనమాట. చాలా రుచిగా ఉంటుంది ఆ బుర్రబొచ్చు. మార్కెట్కి వెళ్ళి కేజీన్నర చేప తీసుకుని శుభ్రం చేయించి పట్టుకొచ్చాడు అనమాట. శుభ్రం చేయించి పట్టుకొచ్చాక మన ఇంటి దగ్గర శుభ్రం చేసుకోవాలి కదా. మరి మనం కళ్ళు ఉప్పు వేసుకుని శుభ్రంగా నేను 4-5 చుట్లు కడిగాను. అయితే మరి బుర్రబొచ్చు ముక్కలు తక్కువ వస్తాయి కదా, ఎన్ని ముక్కలు లాంటివి అన్నీ పలసగా కోయించుకొచ్చాడు. ఆ ఎన్ని ముక్కలు తీసేసి 6 ముక్కలు తీసేసి ఉప్పు, కారం, పసుపు పెట్టాను ఓ దిక్కులా. ఎందుకు వేపుకోవడానికి. ఈ పొట్ట ముక్కలు, బుర్ర ముక్క, తోక ముక్క ఇవన్నీ నేను పులుసు పెడదామని తీసాను అనమాట. ఉల్లిపాయ పేస్ట్ అనమాట. ఈ 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని శుభ్రంగానే ఒలుసుకుని కడుక్కుని 2 ఉల్లిపాయ ముద్ద చేశాను అనమాట. ఇది ఉట్టి అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అనమాట. చిన్న 8 ఎల్లుల్లిపాయ రొబ్బలు, చిన్న అల్లం ముక్క, ఉట్టి అల్లము ఎల్లుల్లిపాయ పేస్ట్. ఇది కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఒక 6 నాట్లు పెట్టుకుని ఉండొచ్చుకున్నాను. ఈ కరివేపాకు రబ్బలు 2. కరివేపాకు చూడండి అమ్మ ఎలా వాడిపోయిందో. 4 రోజులు అయింది తెచ్చి. మరి ఏం చేస్తుంది? మరి తెచ్చినప్పుడులాగా ఉంటుందటి. అందుకని కొంచెం వాడింది అనమాట. వాడితే వాడే దాని కమ్మదానం, దాని రుచి ఎక్కడ పోద్ది. అయితే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు శుభ్రంగా కడుక్కుని ఒక 50 గ్రాములకి ఎక్కువ ఉంటుంది, 100 గ్రాములు తక్కువ ఉంటుంది అనమాట. అలాగ కడిగి నీటిలో నానబెట్టాను. చెంచాడు ధనియాలు, చెంచాడు జీలకర్ర, ఒక 1/2 చెంచా తక్కువగా మెంతులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిక్సీలో చేసుకుని పొడి చేసేసుకోవాలన్నమాట. ఇదిగో అమ్మ మెంతులు, జీలకర్ర, ధనియాలు పొడి చేసి పక్కన పెట్టాను అనమాట. నేను చేపల పులుసు వండితే అమ్మ మా ఆయన మా పిల్లలు ఎంత అలా మెచ్చుకునేవారో. మా అమ్మ చేపల పులుసు బాగా వండుతుంది, చాలా బాగుంటుంది మా పిల్లలు అనేవారు. మా ఆయన అనేవాడు, మీ అమ్మ చేపల పులుసు వండితే నేను ఇంకో ముద్ద ఎక్స్ట్రా వెళ్తుందిరా అని మా ఆయన అనేవాడు అనమాట. ఈ చేపల పులుసుకి అలాగే ఎటకారం ఆడతా
చాలా రుచిగా ఉందని అందులో పచ్చిమిరపకాయలు తింటా తండ్రి పిల్లలు అలా నన్ను అనేవారు అనమాట. ఆ చేపల పులుసు అంత రుచిగా ఉంది కాబట్టి అనేవారు. అలాగే మీరు కూడా వండారనుక అలా నేను వండినట్టు చేపల పులుసు నన్ను ఎలా ఆయన మా పిల్లలు మెచ్చుకున్నారో మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరు అందరూ కూడా నిన్ను అలా మెచ్చుకుంటారు పులుసు వండి వాళ్ళని. నేనైతే అంచనాగా వేసేసానమ్మా. మరి ఎంత వేయాలా ఏంటి అని మీరు మళ్ళీ అడుగుతారు కదా, అందుకని మీరు ఒక పెద్ద చెంచా ఉంటే ఒక 5 చెంచాలు నూనె మాత్రం పోసుకోండి. తీసుకోరు కదా, కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నూనె మరిగి లోపు మన చింతపండు అంతా శుభ్రం పిసికేసుకుని ఒక దాంట్లో పెట్టుకోండి. నూనె అయితే మరుగుతుందమ్మా. నూనె మరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏం వేసుకోవాలంటే మనం కరివేపాకు శుభ్రం కడిగి ఇక్కడ పెట్టుకున్నాం కదా, కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్నా పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత పచ్చదనం పోయి తెలుపు వచ్చిందనమాట ఏగి. అలాగ వచ్చినప్పుడు మనం ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముద్ద కూడా వేసుకున్నాక కొంచెం ఏపి వేపుకున్నాక అప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ముద్ద ఉంది కదా, ఆ ముద్ద కూడా వేసేసుకోండి. ఇలాగా అమ్మ మనకి ఈ అల్లం వెల్లిపాయ పేస్టు ఉల్లిపాయ ముద్ద ఉందా, మనకి ఎంత బాగా ఏగితే అంత రుచిగా ఉంటుంది అనమాట కూర. చక్కగా ఏగి నూనె తేరుతుంది చూడండి, ఇలా వచ్చి అలా నూనె తేరి వరకు ఏగాలన్నమాట. చూసారా నూనె ఎలా తేరిందో, దగ్గర చక్కగా ఏగిపోయి. ఇప్పుడు మరి ఏమేమి వేస్తుందనో చూడండి. ఉప్పు, మన కూర సరిపడా ఉప్పు అనమాట. పసుపు, కారం, మనం ఎంత అయితే కారం తింటామో అంత కారం వేసుకుంటాం. ఆ 3 వేసాను కదా. ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర మెంతులు ఆడుకున్నాం కదా, ఆ పొడిని కూడా వేస్తున్నాను. మళ్ళీ కొంచెం ఉండొచ్చాను, అది ఎప్పుడు వేస్తానో చెప్తాను మీకు. ఈ 4 వేసిన తర్వాత మనం కలుపుకోవాలన్నమాట. ఇవి కూడా మగ్గాలి కదా మరి మనం వేసినవి. అవన్నీ వేసిన తర్వాత ఒక కొత్తిమీర రబ్బ ఒకటి అలాగే వేసుకోవాలన్నమాట వేపేటప్పుడు. ఈ కొత్తిమీర రబ్బ కూడా వేసుకున్నాక బాగా వేపుకోవాలి. ఇవన్నీ దగ్గరికి బాగా వేగిన తర్వాత ఏమో ముద్ద కింద అయిపోతుంది అనమాట. చక్కగా ముద్ద కింద అయ్యిందనమాట. చూసారా ముద్ద అలాగ అయిందో బాగా వేగి. ఇప్పుడు మనం అలా బాగా వేగిన తర్వాత పులుసు వేసేసుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్నాం కదా పిసుక్కుని, ఆ పులుసు ఇంకా ఏమైనా అడ్డు ఉన్నాయేమో అని ఇందులో చెయ్యి అడ్డెట్టాను అనమాట. ఈ పులుసు వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి. ఇదంతా మరి మనం ఇలా కలపకపోతే ముద్ద కింద ఉండిపోద్ది అనమాట. అందుకు బాగా కలుపుకోవాలి. చూసారు అంతా బాగా కలిపేసాను. బాగా కలిపిన తర్వాత కొన్ని మంచినీళ్ళు పోసుకోవాలన్నమాట. పోతున్నాను, చేపలు ములగాలి కదా మరి అందుకు. ఇప్పుడు చింతపండు పులుసు వేసాను, మంచినీళ్ళు పోసాను. నీళ్ళు ఎన్ని నీళ్ళు వేసుకోవాలమ్మా అని మళ్ళీ మీరు అడుగుతారు కదా. మనం వేసుకున్న ముక్కలు బట్టి ముక్కలు ములిగేలాగా మాత్రం పోసుకోవాలన్నమాట. నీళ్లు చింతపండు పులుసు ఏమా నీళ్లు కలిపి పోసుకున్నాం కదా, పలుచుకున్నాక మనం బాగా కలిపేసి మూత పెట్టుకోవాలన్నమాట. ఈ మరిగేటప్పుడు మూత తీసి చూపిస్తాను మీకు. పులుసు మాత్రం బాగా మరగనివ్వండి. పులుసు మీద మనం మూత పెట్టి 10 నిమిషాలు అయిందమ్మా. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మూత తీసి పక్కన పెట్టి చూడండి పులుసు ఎలా మరుగుతుందో. పులుసు బాగా మరిగినప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేపలో పులుసులో వేసుకోవాలన్నమాట. చూసారు కదమ్మా, నేను వేసిన ముక్కలకి నేను వేసిన నీళ్ళకి కరెక్ట్గా సరిపోయింది అనమాట. ముక్కలు ములిగేలాగా ఉన్నదన్నమాట పులుసు. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి. ముక్కలు వేసుకుని మూత పెట్టిన తర్వాత ఏమా 1 నిమిషం మరిగిన తర్వాత మనం మూత తీసుకోండి. మూత ఇలా తీసుకుని పక్కన పెట్టుకుని మూత మనం జాయిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇక చూసారు కదా, ఇలా కొంచెం తీసుకుని మన చేతిలోని ఉప్పు
ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయేమో చూసుకోవాలి. ఇప్పుడు మనకు కారం కానీ ఉప్పు కానీ తగ్గినట్టు ఉందనుకో ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. నేను వేసినది కరెక్ట్గా సరిపోయాయి నాకు. మీరు మాత్రం ముక్కలు వేసాక ఒక మరుగు మరిగిన తర్వాత ఉప్పు కారం చూసుకుని వేసుకోవచ్చు తర్వాత. ఏమా మూత అయితే పెట్టేస్తున్నాను. కూర రుచి కావాలంటే అమ్మ మనం కూర వండేటప్పుడు ఓపికగా చేసుకోవాలన్నమాట. మనం ఓపికగా చేసుకుంటే మనకు కూర రుచి వస్తుంది అనమాట. ఓపిక అంటే ఏంటనుకుంటారు, అన్ని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ దగ్గర ఉండి జాగ్రత్తగా అన్నీ వేపుకోవాలి. బాగా యాగనిస్తేనే మన కూర రుచి అనమాట. పులుసు మీద మూత ఎత్తున్నాను. అమ్మయ్య, ఇప్పుడు ఇందాక వండొచ్చిన పొడి పులుసు మరిగేటప్పుడు వేసుకోవాలన్నమాట. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగా దిగుద్ది అనమాట. దిగి బాగా వాసన వస్తుంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఆ పొడి కొంచెం కొత్తిమీర వేసాను. చూసారా ఎలా ఉడుకుతుందో కూర. మూత తీసి చూస్తానమ్మా మరి దగ్గర పడ్డదా లేదా మూత ఎత్తున్నాను. పులుసు అయితే దగ్గర పడిపోయింది. ఏంటంటే నేను ఈ 2 చుట్లు చూపించింది ఇప్పుడు కలిపి మొత్తం అరగంట అయిందనమాట. మన పులుసు తాగిపెట్టిన కానించి. ఏంటమ్మా చిన్న మంట మీద మట్టిదాకా కదా, చిన్న మంట మీద మనకి తామాగా ఉడుకుద్ది అనమాట. అందుకు కాబట్టి ఇప్పుడు పులుసు అయితే దగ్గర పడిపోయింది. ఇంకా కొంచెం కొత్తిమీర ఉంది, కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. నేనైతే పులుసు ఇలా దింపుతానమ్మా. ఏమ్మా కొంతమంది చిక్కగా పచ్చళ్ళ కావాలన్న వాళ్ళు చిక్కగా అయిపోయాక దింపుకోవాలి. పలసగా కావాలన్న వాళ్ళు కొంచెం పలసగా ఉన్నప్పుడు దింపుకోవాలి. నేనైతే ఇలా దింపుతాను. సరే అమ్మ స్టవ్ కట్టేస్తున్నాను. పులుసు మనం చిక్కగా తినేవాళ్ళు ఉంటే చిక్కగా పెట్టుకోండి. ఇంకానే చిక్కగా అయిపోయిన తర్వాత వేసుకోండి. కొంచెం పలసగా తినేవాళ్ళు ఉంటారు, కొంచెం పలసగా దింపుకోండి. అయితే ఒకటి మరి టమాటాలు కొంతమంది ఇష్టమైన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు ఇవాళ నా ఇంట్లో టమాటాలు లేవు, టమాటాలు వేయలేదు. ఆ ఊరు చెప్దాం అలాగని టమాటాల గురించి నిలబడ్డాను అనమాట. స్టవ్ అయితే కట్టేసాను. పులుసు దగ్గర పడిపోయింది. నేను వండినట్టే మీ ఇంట్లో కూడా చేపల పులుసు వండి మీ ఇంట్లో వాళ్ళు అందరికీ నచ్చిందంటే మాత్రం మాకు లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ కంపల్సరీగా లైక్ చేయండి. మళ్ళీ ఒక మాట చెప్తాను ఆలకించండి. మీరందరూ కూడా కాకినాడలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా మన షాప్కి వెళ్ళి మన రకరకాలన్నీ మన షాప్లో ఉన్నాయి. అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. పచ్చళ్ళు అన్నీ కూడా పెడుతున్నాం. నీసు పచ్చళ్ళు మామూలు పచ్చళ్ళు ఉన్నాయి. ఒక్క చుట్టూ మీరు కాకినాడలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మన షాప్కి వెళ్ళి మాత్రం చూడండి. ఏమేం కావాలో తీసుకుంటారని ఒకదానికి వెళ్ళి 4 తీసుకుంటారు మీరైతే. మన కాకినాడలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా మీరు షాప్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటే షాప్కి వెళ్ళి చూడండి. గాను నూనె అంటే పప్పు నూనె అనమాట. ఏడుశెనగ నూనె ఉంటుంది, కొబ్బరి నూనె ఉంటుంది. ఏమ్మా అన్ని రకాల కారం, మసాలా కారం ఉంటుంది, పచ్చికారం ఉంటుంది, పసుపు ఉంటుంది, కొబ్బరి నూనె ఉంటుంది. మరి అలాగే పచ్చళ్ళు నీసు పచ్చళ్ళు అన్ని రకాలు ఉంటాయి. మరి మామూలు పచ్చళ్ళు అన్ని రకాలు ఉంటాయి. ఇంకా మీకు ఏమేమి కావాలన్నాయి, నెయ్యి అని ఆవు నెయ్యి ఉంటుంది, గేదె నెయ్యి ఉంటుంది. మీకు ఏమేమి కావాలంటే బెల్లం ఉంటుంది. మొత్తం అన్ని రకాలు కూడా మీరు షాప్కి వెళ్తే మీకు అర్థం అవుద్ది అనమాట ఏమేమి ఉన్నాయన్నా అని. అన్నీ మరి చెప్పలేం కదా, కొంచెం చెప్పాను. మీకు ఏమేమి కావాలో షాప్కి వెళ్తే మీకు అన్నీ కూడా కాపాడతాయి, తీసుకోవాలనిపిస్తుంది కూడా. నిన్నే తయారు చేసి నీసు పచ్చళ్ళు అన్నీ కూడా నేను తయారు చేసి పంపించాను. మీరు షాప్కి వెళ్ళేలాగా ఉంటే అమ్మ ఇక్కడ అడ్రస్ పెడుతున్నాను. దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు చక్కగానే.